సార్ నమస్తే. అంతా యూత్ అంతా ఓవర్సీస్ నుంచి వచ్చిన యూత్ ఎక్సైట్మెంట్గా కొత్తగా న్యూ ఏజ్ ఫిలిం అన్నారు. మీలో ఉన్న కళ, ఆ యాంగ్జైటీ, ఆ ఉత్సాహం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే నీ దారే నీ కథ అంటే ఇది బయోగ్రఫీ అనుకోవచ్చా? లేదు సార్, లైక్ బేసిక్గా డాక్టర్, ఇంజనీర్ అనే ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ చాలా బిజీగా ఉన్న టైంలో హౌ యూ టుక్ అప్ జర్నలిజం, అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఆ దారి మీ కథ. సో ఇట్స్ లైక్ పీపుల్ లైక్ యూ, మీరు ఎలా అయితే ఆ ట్రెడిషనల్ దాన్ని కాదనుకుంటూ ఒక జర్నీ చేసి వచ్చి మీకంటూ ఒక మార్క్ క్లియర్ ఈరోజు చేసుకున్నారు. అందుకనే మీ ముందు మేము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇలా రీచ్ అవ్వడానికి జరిగిన జర్నీదే నీ దారే నీ కథ. ఇప్పుడు బుడాపెస్ట్లో మ్యూజికల్ చూపించారు కదా, అంటే ఆరోహణ చాలా బాగుంది. ముందు 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ మీదే సినిమా కదా. ఈ మ్యూజిక్ మీద గతంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా 199 స్టోరీస్ తీశారు. అంతకుముందు కూడా కొన్ని వచ్చినాయి. ఇందులో మీరేంటి కొత్తగా ఏం చెప్తున్నారు? ఆ మ్యూజిషియన్ అనేసరికి కొంచెం ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఇందులో? అంటే మ్యూజిక్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ మేము వాడింది. ఒక కథ అనేది ప్రతి ఒక్కరి కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్నా, మీ విషయంలో జర్నలిజం అన్నా ఏం పెట్టినా కూడా స్టోరీ స్టిల్ సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. అయితే ఇప్పుడు విదేశాల్లో సినిమాలు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా స్మాల్, అంటే చిన్నగా ఉండి డిస్టర్బెన్స్ చేయకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటాయి. మీరు ఈ సినిమాకి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదంటే లేదు మామూలు ఇండియన్ సినిమాల్లో ఉండే రణగుణ ధ్వనులు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో దెన్ ఈవెన్ ఇఫ్ దేర్ కొంచెం అప్బీట్గా ఉన్నా దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. బిఫోర్ ఒక ఏదో వీడియో చూసాం, ఇండస్ట్రీకి రావడం అంటే తప్పు అన్నట్టుగా, ఏదో జస్ట్ ఆ సెన్స్ వచ్చినట్టుగా ఏదో అనిపించింది నాకు. ఏమన్నా ప్రచారానికి, ప్రమోషన్కి ఏమైనా తీశారు? అది ఏదండి? ఇండస్ట్రీకి రావడం కరెక్టా కాదా అనే డైలమాలో ఉన్నట్టుగా ఒక వీడియో ఒకటి అంతకుముందు చేసినట్టున్నారు మీరు, ప్రమోషన్ వీడియో. ప్రెస్ ఇన్వైట్ అంటున్నారా? అది ఏం లేదండి, ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. రావాలా వద్దా అని ఇల్ ఇంటెన్షన్ లేదు దానిలో. అంటే we're already in it అండి. ఇంకా I don't think we're in a place to decide, oh, do we want to do it, do we not want to do it. Of course we're in for it, the good or the bad, we're here. మీ లోగోలో ఒక యారో తీసుకొని జింకన సంథింగ్ దేన్ని ఆటాడుతూ తర్వాత సర్కిల్లో ఉండి ఆ సర్కిల్లో బంధించే టైంలో పెట్టారు. అది ఏంది, అది సెన్స్ ఏంటి అసలు? అది సార్ థ్యాంక్స్ అండి ఆ క్వశ్చన్ అడిగినందుకు. వంశీ. సో బేసిక్లీ లోగో కూడా ఒక స్టోరీ ఉంది, అదే కదా. సో అది డిపిక్ట్స్ ది మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో సెంటర్లో ఉండే ఆర్చర్ ఇస్ అ కేవ్ పెయింటింగ్ విచ్ ఇస్ ది ఎర్లియస్ట్ నోన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో అసలు మనము కేవ్ పెయింటింగ్స్, కేవ్ మీద కార్వ్ చేసేవారు మాటలు రానప్పుడు. సో అలాగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. దాని నుంచి బయట ఉన్నది యాంఫీ థియేటర్ సీటింగ్ అనమాట. సో కమ్యూనికేషన్ అనేది అలా ప్రోగ్రెస్ అయింది మీడియా అని. అటు నుంచి ఫైనల్ ఫార్మ్ ఇస్ ద ఫిలిం. సో దానికి ఉన్న స్టోరీ అది. హలో, కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. The way you have presented yourself is very innovative, very new. First of all, nee kadare nee katha. Is it everybody's story or any individual story? ప్రతి ఒక్కళ్ళి కదా అది. అండ్ ఆ సినిమాలో నాట్ నెసెసర్లీ ఇప్పుడు మా లీడ్ని తీసుకుంటే తన కథే అందరూ రిలేట్ అవుతారని ఏం లేదు. ప్రతి ఒక్క పాత్రకి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆ సినిమాలో అందరు స్టోరీస్ అందరు లైఫ్లో. ఇందాక 4 హీరోలు అంటూ ఇంట్రడ్యూస్ చేశారు బయట లోపలికి వస్తున్నప్పుడు. ఆ 4 హీరోల
సంయుక్తమైన కథ లేకపోతే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఎనీ ఇండివిజువల్స్ స్టోరీయా? ఇట్ గోస్ హౌ? లైక్ టుగెదర్ సార్, లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ. లైక్ ఇప్పుడు ఇండివిజువల్గా వి కాంట్ గో ఫార్. ఈ రోజు మేము హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ కన్నా రాగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అలా ఫ్రెండ్స్ ఎంత మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పడానికి. అంటే డైరెక్టర్, యువర్ ద డైరెక్టర్ జొన్నలగడ్డ, ఎస్. యువర్ జేబీ జొన్నలగడ్డ. మీరు వంశీ దానికి జొన్నలగడ్డ. వెళ్ళేటట్టయితే దానికి సంబంధం లేదండి, నేను దాన్ని జాయింట్ వెంచర్ అంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చి అక్కడ కొలాబరేషన్తో చేస్తున్న వాళ్ళకి ఐ సీ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూ ఆల్. చాలా ప్యాషనెట్గా కనిపించారు. అయితే బీన్ వాచింగ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ హియర్ అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మీ అందరూ ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఐ థింక్ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ లవ్ ఫర్ సినిమా అండి. నేను రాసినప్పుడు కూడా అసలు ఐ స్టార్టెడ్ విత్ దిస్ థాట్ ఆఫ్ ఈ స్టోరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ అనేది. సో దాన్ని పట్టుకొని రాసిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ దీనికి కొలాబరేట్ అవ్వాలి అనేది, అది వాజ్ మై మేజర్ హుక్. అది చదివినప్పుడు దేవర్ లైక్ ఎస్, నేను దీనికి రిలేట్ అవుతున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, సో ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ అని. అలాగా 1 by 1 ఇంకా అందరూ కేమ్ యాజ్ అ కలెక్టివ్ అన్నమాట. యూ ఆర్ ఇన్ హాలీవుడ్లోనూ వాటితో రిలేషన్స్ ఉండబట్టి మిగతా అందరితో వరల్డ్ సినిమాతో కూడా కొంత టచ్ ఉండబట్టి యూ హ్యావ్ గాన్ ఫర్ ద హాలీవుడ్ టెక్నీషియన్సా, లేకపోతే ఈజ్ ఇట్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్? హౌ దే గాట్ ఇన్ టు ద బోర్డ్? అంటే ఇట్ వాజ్ అ మిక్స్. అంటే మేము జేవీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఎనీ స్కేల్ ఆఫ్ సినిమాలో మనము ఒక గ్లోబల్ కొలాబరేషన్ అనేది జరగాలి. బికాస్ ఈ కరెంట్ టైమ్స్లో టాలెంట్ అనేది ఇక్కడే కాదు, టాలెంట్ పూల్ అనేది ఎంటైర్ వరల్డ్ ఓపెన్ అయిపోయింది మనం కరెక్ట్గా చూసుకోగలితే అనేది. సో అది ప్రొడక్షన్ ఎజెండా, మొత్తం మిక్స్ చేద్దాము, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి తెద్దాము అనేది. దాని తర్వాత వచ్చిన మెట్రిక్ వాజ్ దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు అని నాకు ఒక ఫీలింగ్తో వెళ్ళాను అనమాట. సో మ్యూజిక్కి ఇలాంటి ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇతను కరెక్ట్ చేయగలుగుతాడు అని నేను అనుకున్న రోజు తనకి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్ అండ్ పిచ్ దెమ్ ద స్టోరీ. వాళ్ళు నచ్చి దే కేమ్ ఆన్ బోర్డ్. అలానే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అన్నా కానీ లోకల్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఆన్ స్క్రీన్ కూడా చాలా మ్యూజిషియన్స్ని వాడాము. వాళ్ళందరూ కూడా దే కేమ్ ఫ్రమ్ దిస్ దే విల్ కాన్సెప్ట్ చదివి దే లైక్ ఎస్, ఇది మాకు వీ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. ఇట్ ఎఫోర్డబుల్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ద బోర్డ్? యాక్చువల్లీ ఇస్, అండ్ దట్ వాస్ ద హోల్ ఎజెండా. ఇట్స్ అందరూ అనుకుంటారు ఇప్పుడు అరే ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే అసలు క్రోర్స్ డంప్ చేయాలి అనేది, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్. చాలా లిమిటెడ్ బడ్జెట్తో కూడా మనము వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే బికాస్ ఆఫ్ ఎంత యాక్సెస్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్. 10 years ago అంటే నేను ఇప్పుడు బయట వాళ్ళు కావాలి అంటే నేను బయటకు వెళ్ళి ఎత్తుక్కొని ఇవన్నీ ఖర్చు, అక్కడే చేయాలి, అవి తెచ్చుకోవాలి అనేది. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ మనకి లేవు, ఇంటర్నెట్ ఉంది. What part of the film is shot in US and what part is done here? Entire film is in Hyderabad. The entire film is shot in Hyderabad. The music part is done in US? సో ఇప్పుడు నాకు మీకు చూపించినటువంటి that musical. అది బుడపెస్ట్, హంగరీ. దాని మిక్సింగ్ అంతా US లో జరిగింది. సో వర్క్ The music part is done abroad. the music was done abroad, the color work is done abroad, and cinematographer is from abroad. yeah, sound. హాయ్ ఎవరీవన్, కంగ్రాట్స్. వంశీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్లో మ్యాక్సిమం మైండ్ఫుల్నెస్ని చూడరు కానీ మ్యాక్సిమం ఎనర్జీని చూస్తే వచ్చే కలర్ వైలెట్. యాక్చువల్లీ పీపుల్ హూ ఆర్ నోన్ విత్ ఆర్ట్ దే నో. మీ పోస్టర్స్, యువర్ అవుట్ఫిట్ అండ్ స్లిప్పర్స్, ఆవిడ శారీ, తన షర్ట్, వై అండ్ వాట్ మెసేజ్ యువర్ ట్రయింగ్ టు సే బై పుట్టింగ్ వైలెట్ అవుట్ దేర్? అంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ కలర్ థియరీ, అంతే, ఏం లేదు. సో వెన్ వీ సెట్ ద ఫిలిం we had a certain color palette in mind and I went with this thing of color association చేయాలి. ఒక సర్టన్ కలర్ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే నేను చెప్పకుండా సబ్కాన్షియస్లో మైండ్కి దేర్ ఈ స్టేట్లో ఉన్నారు అని చెప్దాము అనే ప్లేస్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సో మా మూవీలో పర్పుల్ ఇట్ డిపిక్ట్స్ లైక్ యూ సెడ్ maximum creativity. ఒక zone. I don't see much of purple actually. That will come in the trailer and the movie. Teaser is just to give you like a little idea of it. ఓకే, కమింగ్ టు ద అదర్ పార్ట్, ఇప్పుడు అబ్రాడ్లో ఫిల్మ్ మేకింగ్ చదివించిన వాళ్ళు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్. బట్ కొంతమంది అంటే ఇక్కడ ఎలా సినిమా ఉండాలి, ఇక్కడ చూస్తున్న సినిమా ఏంటి, డెమోగ్రాఫిక్కి ఎలా కావాలి అనేది తెలుసుకోకుండా సినిమా తీస్తే
ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకున్న అడుగుశేష్ ఫస్ట్ సినిమా డింట్ వర్క్. అలానే సందీప్ రెడ్డి వంగ ఆస్ట్రేలియాలో చదువుకున్న తనవి షార్ట్ ఫిల్మ్స్ వర్క్ అవ్వాలి. ఈవెన్ తరుణ్ భాస్కర్ హూ ఇస్ అగైన్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ చాలా సినిమాలు షార్ట్స్ తీసాక యాడ్లు చేశాకే సినిమా చేశారు వాళ్ళు. అంటే మెయిన్ సినిమా ఫీచర్ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్. నాట్ దట్ వీ పాస్డ్ అవుట్ MFA ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, దట్ డజంట్ డైరెక్ట్లీ క్వాలిఫై అస్ టు మేక్ ఎ ఫిలిం దట్ యాక్చువల్లీ వర్క్స్ ఇన్సైడ్ ద థియేటర్. సో వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్ సచ్ దట్ ఇప్పుడు నీదారే నీ కదా అనే ఒక ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా థియేటర్లో ఆడాలి, 10 మంది మెచ్చుకోవాలి అనేది చేయడానికి వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూశాక చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి. సో వాట్ డిడ్ యూ లెర్న్ అండ్ వాట్ డిడ్ యూ ఇంప్లిమెంటెడ్? సో దానికి స్ట్రేట్ ఆన్సర్ వాజ్ లిటిల్ కామన్ సెన్స్ అనమాట. ఐమ్ జస్ట్ బీయింగ్ వెరీ అప్రెంట్. What I did was initially, like you said, I didn't want to just come back and be like, you know what, I'm going to make a film and I'm just going to నా ఆర్టిస్టిక్ సైడ్ని నేను సాటిస్ఫై చేసుకుంటా అనేది మాత్రం చేయలేదు. లైక్ ఐ సెడ్, ద రీజన్ వి స్టార్టెడ్ ద ప్రొడక్షన్ వాజ్ అది ఇంకా లాంగ్ టర్మ్ వెళ్ళాలి, ప్రొడక్షన్ అనేది లాస్ట్ అవ్వాలి. ఇట్ నీడ్స్ టు మేక్ సినిమా దట్ కేటర్స్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనీ పర్సన్కి, అందరికీ అనేది కాదు, డిఫరెంట్ సెక్స్ ఆఫ్ ది ఆడియన్స్. సో ఇది కూడా వెన్ ఐ స్టార్టెడ్ ది ఐడియా వాజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు లైక్ యూ సెడ్ విచ్ ఇస్ వెరీ ట్రూ, నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నా అక్కడ ఎక్స్పోజర్తో వచ్చి ఇక్కడ తీస్తే ఇట్ విల్ జస్ట్ నాట్ వర్క్అవుట్. సో అసలు ఇనీషియలీ ఇది రాసినప్పుడు కూడా మై రెఫరెన్సెస్ వర్ విప్లాష్ అండ్ బిగిన్ అగైన్ 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్. నేను అది తీసుకొని మురళీతో కూర్చొని ఐ సెడ్, మురళీ నాకు ఇది చేయాలనుంది బట్ ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, హౌ డు వి ఫైండ్ ద బ్యాలెన్స్? నేను అనుకుంటున్నది ఇది, నేను ఈ ఎక్స్ట్రీమ్ కూడా చేయను బికాజ్ అది ఆర్టిస్ట్గా నేను అది సాటిస్ఫై అవ్వను, బట్ యాజ్ ఇప్పుడు ప్రొడక్షన్గా బిజినెస్ సైడ్ కూడా నేను చూడాలి, ఐ కాంట్ బి ఫూలిష్ దట్ వే. సో ఆ రెండింటికి బ్లెండ్ ఏంటి, బ్యాలెన్స్ ఏంటి అని చెప్పి కూర్చొని దట్స్ హౌ వి మ్యాచ్డ్ ఇట్ ఆల్ అవుట్. And that's the reason we're actually very confident that it will work, is because, yeah, it is in that blend of, your, like you said, your Hollywood and your Tollywood mix. అంటే కమింగ్ టు ద కాంటెంట్, ఇప్పుడు ఇందాక అడిగారు వేరే సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మ్యూజిక్ అనేది మన దగ్గర బేసిక్గా తెలుగులో మ్యూజిక్ సర్క్యూటే చాలా తక్కువ, ఈ ఆర్కెస్ట్రా కదా బ్యాండ్సే చాలా తక్కువ. దాంట్లో ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ ప్లే చేసే ఈ ఆర్కెస్ట్రాస్ అంటే దో ఒకవేళ అందులో ఎంత కథ ఎంత ఉన్నా ఏమున్నా కానీ బాయ్స్ లాంటి సినిమాలే మన దగ్గర ఆడలేదు, డెస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఏఆర్ రెహమాన్ అండ్ శంకర్ డిడ్ వర్క్. అంటే కథ ఎంత ఉన్నా కానీ ఆ చేసే ఏదైతే వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో సినిమాలో అది కూడా ఎంతో కొంత కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మన దగ్గర 2 సెల్లోస్ లాంటి బ్యాండ్స్ గురించి వాటి గురించి తెలియదు, ఇండియాలో 2 సెల్లోస్ లాంటి వాళ్ళు షో చేస్తే ఫ్లాప్ అయ్యాయి. సో అలాంటి అంటే పెద్ద ఎక్కువ జనాలకి తెలియని ఎక్స్పోజర్ లేని ఒక ప్రొఫెషన్ తీసుకొని మనము చెప్తే ఎంతవరకు అది కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, అంటే యాజ్ ఎ రైటర్ యాజ్ వెల్? యా, సో దట్స్ వేర్ ఆర్ రైటింగ్ వాస్ కీ. అంటే మ్యూజిక్ మీద మేము ఎక్కడ సినిమాలో టెక్నికల్గా రిలే అవ్వలేదు. సో చూసినప్పుడు కూడా మ్యూజిక్ని ఎలా బ్లెండ్ చేసామంటే, ఇదొక ప్రొఫెషన్, దీని గురించి నేను తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది అనేది ఎక్కడ ఉండదు. లైక్ ఐ సెడ్, యాక్చువల్లీ మీరు మ్యూజిక్ తీసి వేరే ఏ ఆర్ట్ ఫామ్, బీట్ ఎనీథింగ్, బీట్ కుకింగ్, బీట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాంటింగ్ టు బీ అన్ ఇంజనీర్, ఆ ఫీలింగ్ అనే దాని మీద మేము రాసామన్నమాట. ఆ ఫీలింగ్ని పట్టుకొని మీరు దీన్ని ఎంటబడితే మీకు ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ మీద రాసాము. సో మ్యూజిక్ ఈజ్ టు పాయింట్ని లైక్ ఎంఫసైజ్ చేయడానికి వాడాము. సో ఈవెన్ వెన్ సమ్మన్ ఇస్ వాచింగ్, ఆ మ్యూజిక్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది బికాస్ దే ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ డ్రైవింగ్ దీస్ పీపుల్ ఫర్ దాట్ అనేది. ద రైటింగ్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ దాట్. దట్స్ వై ఐ థింక్ ఇట్. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఈ మ్యూజిక్ వరకు వచ్చింది కాబట్టి, ఫస్ట్ టైం మేము ట్రాక్ విందామని చెప్పి ది ఆస్క్డ్ us టు లిసన్ టు ద ట్రాక్. ఒక చిన్న స్పీకర్ పెట్టి ఒకసారి వినండి, దాని త్రూ మీరు ఎటు వెళ్తున్నారు, అది ఎటైనా మిమ్మల్ని తీసుకెళ్తుందా, కెన్ యూ గో ఇన్ టు అ స్పేస్ అన్నట్టు అడిగినప్పుడు ఫస్ట్ టైం ఇలాంటివి సర్లే ఏం అంటే ఎటు తీసుకెళ్తారులే అని చెప్పి లైట్ తీసుకునే ఫస్ట్ టైం విన్నా. ఐ డోంట్ రియలీ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్. సెకండ్ టైం మళ్ళీ ది ఆస్క్డ్ us టు లిసన్ టు ఇట్. నేను పక్కా దేశీ పిల్లండి, తెలుగు హిందీ సినిమాలు చూసి పెరిగినండి, తెలుగు పాటలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అట్లాంటిది నాకు ఎందుకో నాన్ సింగ్లో పోతుందేమో అనుకున్నా నాకు. బట్ నేను అంత ఈజీగా ఎవరి దగ్గర ఎమోషనల్ అవ్వను, అంటే సో క్లోజ్ టు అస్. ఈ టీం అట్లనే చాలా క్లోజ్ అయ్యి ఉండే. ఆ ట్రాక్ విని ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండా వెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ట్రాక్ అది విన్న తర్వాత నాకు ఎక్కడో ఫ్రెండ్స్ గుర్తొచ్చేసారు, అందరు గుర్తొచ్చారు. సో బేసిక్లీ నాకు అంత నచ్చింది అన్నప్పుడు అంటే ఆ టేస్ట్ అటు కూడా వెళ్తుంది అనుకుంటున్నా. సో మ్యూజిక్ నిజంగా ఏడ్చినా నేను. సారీ టు ఇంటరప్ట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ హౌ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఆర్ హౌ మ్యూజిక్ హ్యాస్ టర్న్డ్ అవుట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఏమంటున్నానంటే
చెల్లో వయోలా అనే ఇన్స్ట్రుమెంట్ల గురించి ఎవరికి బిఎన్సి సెంటర్లో ఏ సెంటర్లో చాలా మందికి తెలియదు. పీపుల్ నో అబౌట్ సింగిల్ థింగ్ అండ్ వయలిన్. చెల్లో అంటే ఏంటి, వయోలా అంటే ఏంటి, వయోలా ఇదంటే ఏంటండి, మ్యాడ్ వయోలా అంటే అవన్నీ ఎవరికి తెలియవు, అవన్నీ అర్థం కావు కూడా. అది తెలియని ఒక ప్రజలకి మనం ఈ కథ చూపిస్తున్నప్పుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది దట్ వాస్ ద క్వశ్చన్. సో దానికి స్ట్రైట్ ఆన్సర్, వీ నెవర్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్. లైక్ ఇప్పుడు చెల్లో నుంచి మ్యూజిక్ వస్తుంది, ఇదొక చెల్లో ఆర్ ఇదొక వైలన్ అనేది అసలు మీ యాజ్ యూ వాచ్ ఇట్ అసలు అక్కడికి వెళ్ళదు, మేము అలా రాయలేదు కూడా దాన్ని. ఇట్స్ ఆల్ హింజింగ్ ఆన్ దట్ ఫీలింగ్ ఆఫ్ దట్ డ్రైవ్ టు యునో ఈ పర్స్యూట్ అనే డ్రైవ్ మీదే ఉంటుంది. సో again, like I said, music is just the key element that we used, but it never gets into the technicality of it where it will create a disconnect. Cool. I'll ask one last question regarding the content, how you made. అంటే యూజువల్లీ మ్యూజికల్ కామెడీస్కి దే విల్ గో విత్ లాట్ ఆఫ్ వైడ్స్, వైబ్రెంట్ కలర్ ప్యాలెట్స్. దిస్ ఇస్ ద హాలీవుడ్లో మీరు చెప్పిన విప్లాష్ కానీ ఏదైనా కూడా దే ఫాలో వన్ ప్యాటర్న్, వైడ్ యాంగిల్స్ ఉంటాయి, వైబ్రెంట్ కలర్సే ఉంటాయి. బట్ యు ఆర్ మోస్ట్లీ లైక్ మిడ్స్, ఇంటెన్స్ డ్రామా అంటే గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు, సర్కార్ లాంటి సినిమాలు పెట్టినట్టు యూ వెంట్ విత్ ద టైట్ షర్ట్స్ ఆల్ ద టైమ్. అది వాజ్ అట్ ఏ కాన్షియస్ డెసిషన్ ఆర్ యూ ట్రైంగ్ టు గివ్ సమ్ అదర్ మెసేజ్? It was conscious, but it's see, in a way it's a very, very light-hearted drama. I can't say it's a rollout laughing comedy. It's definitely a very light-hearted drama anamata. So I personally believe if you can take anything in good humor in life, you'll have a much simpler and happier life. So that was the idea behind it, and that's why it was shot as such. Hi, Amshi. Congratulations for all. All the best for the future. So I know that Tejas, Vamshi, Tejas, Harsha. Remaining, can you introduce yourself with the character, name and character? So Yeah, I am Preetham sir. I'm playing the lead composer laga ee movie lo. Like I composed the orchestral music and everything. I am Arjun in the movie. good. నా పేరు విజయ్, సినిమాలో కూడా నా పేరు విజయ్. ఐ ప్లే ద వయలిన్. My name is నా పేరు అనంత్ and I'm the conductor of the orchestra. అవి పట్టుకుని అలా చేస్తుంటారు చూడండి వాడినే. నా పేరు వేద్ అండి. ఐ ప్లే ద చెలో ఇన్ ద మూవీ అండ్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ సంజయ్. My character name is Rahul. Sorry. నా పేరు మురళి అండి. నేను ఐ కోరోడ్ దిస్ విత్ వంశీ. Okay, good. Vamshi, I have a question to you. So you did the New York Film Institute. So after that మీరు ఒక స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీని తెలుగులో తీద్దాం అనుకున్నారు. తీసాడు మీరు ఫస్ట్ టైము, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద క్రూ ఇస్ న్యూ, ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక అంటే ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి సింక్ సౌండ్ గురించి బాగా చెప్తారు, సో బాగుంటుంది చేస్తాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఎందుకంటే వీఆర్ అప్రోచింగ్ విత్ ద అన్ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్ విత్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింక్ సౌండ్ అనేది గుడ్, బట్ సింక్ సౌండ్ అందరూ చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ కూడా, పెద్ద హై బడ్జెట్ ఫిల్మ్స్ కూడా, బికాస్ 100-200 పీపుల్స్ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? Our experience was actually amazing. We also had like 100, there were days where we had 100 people set undindi maku. ఇందాక అన్నట్టు ఇట్ డిక్టేటెడ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. బికాజ్ ఆఖరికి కింద ఫుడ్ వాళ్ళు అంటులు తోమడం కూడా ఆపించాలి, బికాజ్ సింక్ అన్నప్పుడు అది మైక్ పికప్ చేస్తుంది. మాకు హైయెస్ట్ తిట్టింది కూడా ఫుడ్ సెక్షన్ నుంచి అక్క వచ్చి మీరు నన్ను పని చేసుకొని రా అని తిడుతుంది. ప్లీజ్ ప్లీజ్ అట్లా ఉంటుంది. సో అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ నేను సింక్ వెళ్దాము అనేది. ఎందుకు అంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇప్పుడు సింక్లో ఉన్నప్పుడు దట్ ఎమోషన్ అనేది ఒక యాక్టర్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వెన్ దేర్ సేయింగ్ ఇట్, డబ్లో ఎప్పటికీ రెప్లికేట్ చేయలేం దాన్ని. అండ్ ఆ ఒథెంటిసిటీ ఇస్ వాట్ మనం చూస్తున్నప్పుడు మనల్ని డ్రా చేసేది థియేటర్లో, ఆర్ థియేటర్ అనేది కాదు, మీరు ఎక్కడ సినిమా చూసినప్పుడు ఆ ఒథెంటిసిటీ అనేది ఉన్నప్పుడు ఈజీగా యుల్ బీ డ్రాన్ ఇన్ టు ద ఫిల్మ్. సో నేను ఫస్ట్ చెప్పింది అదే, లైక్ సింక్ అన్నట్టు అందరూ తలకాయ నొప్పి, మన వాళ్ళ దగ్గర ఆ డిసిప్లిన్ ఉండదు, సైలెన్స్ ఉండదు లేదు. కొంచెం ఆ కాస్త 10% ఎక్స్ట్రా కష్టపడితే పని అయిపోతుంది. ఇక్కడ ఆ డబ్బింగ్లో చేసేది ఇక్కడ చేద్దాము అనేది. దేర్ వర్ డెఫినెట్లీ డేస్ వేర్ కొన్ని మళ్ళీ వెళ్ళాల్సింది, ర్యాండమ్గా రోజు పీకాక్ వచ్చి అరుస్తుంది, ఏం చేస్తాము. సో వీ హ్యాడ్ టు ఫిగర్ అవుట్, లేదు ఇది అవ్వాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటి, అది అరిసే మధ్యన గ్యాప్లో మీరు డైలాగ్ చెప్పండి, అరిసిన వెంటనే ఆపేయండి అని. దే వర్ ఫన్ వేస్ టు డూ ఇట్. సో లైక్ సెడ్ మీరు అన్నట్టు కొంచెం కష్టమే, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ హొరెండస్ ఎక్స్పీరియన్స్ అసలు చేయకూడదు అని. వీ యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. మీకు ఈ సింక్ సౌండ్ చేయడం వలన బడ్జెట్స్ అయినా ఓవర్ షూట్ అయ్యా, డేస్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ అనుకున్న ప్లాన్ ప్రకారంగా అయిందా, లేదా ఎగ్జాక్ట్లీ అయిందా?
యాక్చువల్లీ తగ్గింది. వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ 30 days అండ్ చూస్తే 24 అనుకున్నాక 21 daysలో ఎగ్జిక్యూట్ చేస్తాము. బికాస్ అండ్ వీ డెంట్ హ్యావ్ టు గో ఫర్ డబ్ అగైన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాజ్ ఆల్ ఆన్ పాయింట్. అంటారు కానీ అసలు సౌండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవండి. దానివల్ల బడ్జెట్ ఎక్స్ట్రా అవడానికి ఏం లేదు. మీరు డబ్బుకి పెట్టేదేదో సింక్కి పెడతారు. సో దర్ ఇస్ నథింగ్ టు ఓవర్ షూట్ ఇన్ సింక్ అనమాట. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై. నీ దారే నీ కథ తెలుగు, ప్యూర్ తెలుగు టైటిల్. సో ఈ టైటిల్ చూస్ చేసింది ఎవరు? సో దాన్ని వెనకాల అన్న స్టోరీ. సో యా, దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్లీ మా టైటిల్ సాంగ్లో ఈ 2 వర్డ్స్ అయితే ఉంటాయి, కాకపోతే పక్క పక్కన ఎప్పుడూ రావు. ఒకరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏం పెడదాము అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఇవాళ ఇది అవ్వాల్సిందే చెప్పండి అని చెప్పి దారేనా కథలా ఏంటివి ఏంటేంటో పేర్లు వచ్చాక అసలే అదొకటి ఇదొకటి కలిపి చూద్దాం ఎలా ఉంది అని. అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ క్వైట్ వెల్. ఇట్ వాస్ ది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ what happens in the film, so we went with it. సో మీరు జొన్నలగడ్డ ఫ్యామిలీ, జొన్నలగడ్డని ఎప్పుడు కలుస్తున్నారు? సిద్ధు జొన్నలగడ్డని మాకు పరిచయం లేదండి, బట్ ఇఫ్ యూ నో హిమ్ ప్లీజ్ విడ్ లవ్ టు మీట్ హిమ్. మేమైతే ఇప్పటి వరకు we've never met him, or we're not related, yes. Except through DJ Tillu, screen లో చూస్తుంది తప్ప పర్సనల్గా we don't know. వంశీ, Okay, all the best. నేను మొదటి నుంచి చెప్తున్నాడు, ఐ హ్యావ్ బీన్ మొదటి నుంచి మీ ఎంతు కానీ మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్ అంతా కూడా ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హారిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్, ద వరీయింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ ద బడ్జెట్, ద ఫిల్మ్ వర్క్అవుట్, ద రిలీజ్. సినిమా తీసినోడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు గొప్పోడు ఈ రోజుల్లో. దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మీ బడ్జెట్ ఏంటి, మీ ఎకనామిక్స్ ఏంటి, హౌ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు?